శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరంలో పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. ఇప్పటి వరకు 12 రాశుల వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి యోగాలు, ఇబ్బందులు, అనేక రకాల సమస్యలు, ప్రమాదాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. మరి ఈ పరాభావనామ సంవత్సరంలో 2026లో 12 రాశులకు ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, ఈ పరాభావనామ సంవత్సరంలో 12 రాశుల వారికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొట్టమొదటిసారిగా ఎన్నడూ జీవితకాలంలో చూడలేనటువంటి యాక్సిడెంటులు, అదేవిధంగా ఆత్మహత్యలు, చెప్పుకోలేనటువంటి పరిస్థితుల వల్ల ఏర్పడేటువంటి సమస్యల వల్ల చక్కటి జీవితాలను పాడు చేసుకొని ఉద్యోగాలు, వ్యాపారాలు, అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనస్తాపనకు గురయ్యేటువంటి సంవత్సరం ఈ 2026వ సంవత్సరం. రాబోతున్నటువంటి సంవత్సరంలో ఇన్ని ప్రమాదాలు చెబుతున్నాము అని అంటే దాని పరమార్థం ఏమిటి అని అడిగితే, హెచ్చరిక, జరగబోయేటువంటి ఉపద్రవాల నుండి కాస్త మేలుకునేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ యొక్క విషయాలను తెలియజేయడం జరిగింది. కాబట్టి 2026వ సంవత్సరంలో ఒక్కొక్క రాశి బలంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం. ఓవరాల్గా 2026 సంవత్సరంలో ఎక్కువగా రాష్ట్ర ప్రజలు వాతావరణము నుండి, వాహనముల నుండి ఎక్కువగా ప్రమాదాలు చిక్కుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. మరియు 2026 సంవత్సరంలో స్కూల్ పిల్లల బస్సులు చాలా జాగ్రత్త పాటించండి, అవి కూడా ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకున్నట్టయితే, ఇప్పుడు మకర రాశి వారికి ఎలా ఉండబోతా ఉంది. ఈ మకర రాశి వారికి అనుకూలత ఉండేటువంటిదంతా కూడా స్త్రీమూర్తులు. కాబట్టి మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఈ 2026 సంవత్సరంలో పట్టిందల్లా బంగారమే, అందులో డౌటే లేదు. వీరు తాకట్టులో ఉన్నటువంటి ధనాన్ని, తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని కూడా ఇప్పుడు వీరు చూసి ఆనందపడేటువంటి సంవత్సరం 2026. కాబట్టి మకర రాశిలో జన్మించినటువంటి వారికి మంచి యోగకరమైనటువంటి అనుగ్రహం కలగటానికి 2026 సంవత్సరంలో ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ ఈ 3 నెలలు వీరు ఏది పట్టినా కానీ అది బంగారంగానే మారుతుంది. అంటే ఏ వస్తువులను ముట్టుకుంటే బంగారం అయిపోవడం కాదు దాని పరమార్థం. మంచి సంకల్ప సాధనతో చేసేటువంటి ప్రయత్నం ఏదైనా కానీ అది విజయంగా మారుతుందని పరమార్థం. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారా, అయిపోతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్నారా, అయిపోతుంది. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని సంకల్పం చేశారా, అయిపోతుంది. గృహయోగ ప్రయత్నం చేస్తున్నారా, అయిపోతుంది. ఏదైనా రాజకీయ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారా, అది జరిగిపోతుంది. అంతటి యోగకరమైనటువంటి అనుగ్రహం ఈ సంవత్సర కాలం మొత్తంలో మకర రాశి వారికి 3 నెలలు ఉంది. అందుకని ఇప్పటి వరకు వీరు అనుభవిస్తున్నటువంటి కర్మల్లో చెబుతున్నాను. మకర రాశి వారికి గత 7-8 సంవత్సరాల నుంచి ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి అపనందలు, భార్యాభర్తల్లో సంఘర్షణలు, పిల్లల పట్ల రోగాలు, అత్తగారు మాంగారు పట్ల మనస్పర్ధలు ఎక్కువగా పెరగటము, చేస్తున్నటువంటి ఉద్యోగంలో మనశ్శాంతి లేకపోవడము, తీసుకున్నటువంటి ధనం అప్పులు తీరకపోయినా ఎక్కువగా మనం అప్పులు పాలైపోవడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి దారిద్ర్య సమస్యల్లో ఈ మకర రాశి వారు అనుభవిస్తూనే ఉన్నారు. మరి వీరు పట్టిందల్లా బంగారం అయిపోతుంది, యోగం పట్టేస్తుంది, తిరుగులేనటువంటిది ఉండదా? అలాంటి విధానాలు నేను మీకు తెలియచేయటం లేదు, సమస్యలు చెబుతున్నాను. ఏ సమస్యలు అయితే మనం ఎదుర్కొంటున్నామో ఆ సమస్యల నుంచి మనం కానీ ఎదురుడు కానీ నిలబడగలిగితే మంచి యోగకరమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందొచ్చు. అందుకని ఎప్పుడు మనం చింతించకూడదండి. మకర రాశి వారికి, ముఖ్యంగా మకర రాశి వారు మీరు చేస్తున్నటువంటి వ్యాపారం ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, 3-4 వ్యాపారంలో పార్ట్నర్స్గా ఉన్నటువంటి మకర రాశి వారికి ఈ 2026 సంవత్సరంలో కాస్త విడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండవది,
కొత్త కొత్త వ్యాపారాలు కొనుక్కునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని వ్యాపారం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కాస్త ఆశాజనకంగానే ఉంటుందని చెప్పొచ్చు. మరియు ఈ మకర రాశి వారికి రాజకీయ ప్రయాణాలు ఎలాగుంటాయి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మకర రాశి వారికి ఎలాంటి ప్రయాణాలు జరుగుతాయంటే, కొత్తగా రాజకీయ రంగంలోకి ప్రవేశం చెయ్యాలనుకున్నటువంటి వారికి మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మంచి యోగకరమైనటువంటి అనుకూలతగా చెప్పొచ్చు. ఇప్పటి వరకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు మీ బంధువుల నుంచి, కుటుంబాల నుంచి మీరు శత్రువులుగా మారేటువంటి అవకాశాలు ఇందులో ఉన్నాయి. ఇకపోతే మకర రాశిలో జన్మించినటువంటి వారు, మకర రాశిలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఎలా ఉండబోతా ఉంది? ఖచ్చితంగా స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఉద్యోగంలో అద్భుతమైనటువంటి యోగం పడుతుంది. వీరు ఖచ్చితంగా ఇప్పటివరకు ఖాళీగా ఉంటే ఏదో ఒక పనిలో, ఏదో ఒక ఉద్యోగం వీళ్ళని ఆకర్షిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు ఉద్యోగాలకు రాణించేటువంటి సంవత్సరం ఈ పరాభావనామ సంవత్సరం. అందుకని మకర రాశి వారికి పరాభావనామ సంవత్సరంలో కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు. అయితే వీరికి ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా పుణ్యక్షేత్రాలు తిరగటము, ఎక్కువ ప్రయాణాలు జరగటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. మరి అలాంటప్పుడు వీరు చాలా జాగ్రత్తలు పాటించాలి సుమా. అందుకని మకర రాశిలో ఉన్నటువంటి వారికి ఏదైనా కానీ ఇబ్బందులు ఎదురవుతున్నాయండి, జీవితంలో కాస్త చురుకుదనం లేదండి, ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండిపోతున్నామండి అని ఎవరైనా కానీ చింతిస్తున్నారా అని అనుకోండి. అలాంటి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి దివ్యమంగళ పరిహారాలు అనేటువంటిది ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఎలా చేయాలి అని అడిగితే, మీరు ఎప్పుడైనా అష్టమి రోజున, ఈ సంవత్సర కాలంలో ఏ అష్టమి రోజైనా సరే, మీరు మీ గృహము నుండి ఒక అద్భుతమైనటువంటి తీపి పదార్థాన్ని సిద్ధం చేసుకుని మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయానికి వెళ్ళి ఆ ప్రసాదాన్ని దేవాలయానికి సమర్పించండి. అక్కడికి వచ్చేటువంటి భక్తులకు మీ స్వహస్త్రాలతో మీరే తమలపాకులో ఆ ప్రసాదాన్ని పెట్టి భక్తులకు ఇవ్వండి. ఇలా చెయ్యటం ద్వారా మకర రాశిలో జన్మించినటువంటి వారు 2026 పరాభావనామ సంవత్సరంలో మీరు ఎలాంటి సమస్య కోసం చింతించకుండా అది విజయం సాధించడం కోసంలో 100కు 100% అది దోహదపడుతుంది. కాబట్టి ఈ చక్కటి పరిష్కార మార్గాన్ని చేసుకుని మకర రాశిలో జన్మించినటువంటి మీరు అద్భుతాలను చూస్తారని తెలియజేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. ఇప్పుడు కుంభరాశి గురించి మనం మాట్లాడుకుందాం. 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతా ఉంది? వీరికి 2025 సంవత్సరం అంతా కూడా అనుకోని ఇబ్బందులు, అవమానాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి సస్పెన్షన్లు, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు దివాలాలు కానీ, కోర్టు కేసులు కానీ, మధ్యవర్తి ద్వారా ఇరుక్కుపోవడం కానీ, ఇలాంటి సమస్యల్లో వాళ్ళు ఉన్నారు. మరి వీరికి 2026 ఎలా ఉండబోతా ఉంది? ఇక్కడ కుంభరాశి వారికి 2026 సంవత్సరంలో కుటుంబ విషయాలకు వస్తే దాంపత్యంలో అధికమైనటువంటి ఇబ్బందులతో పాటుగా గృహ సమస్యలు కూడా అధికంగా ఉండేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరు గత 3.5 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఆర్థికమైనటువంటి రుణ బాధల నుంచి కాస్త ఊరట దొరుకుతుంది. అంటే ఎప్పటి నుంచో వీరికి రావలసినటువంటి ధన సేకరణ కానీ, ఇవ్వవలసినటువంటి అప్పులు కానీ, ఎవరైనా కానీ వీరికి ఇవ్వవలసినటువంటి విధానాల్లో కానీ వీరు చిక్కుకుపోయి ఉంటే ఖచ్చితంగా అవి వీరిని వెతుక్కుంటూ తీసుకుని ఇచ్చేటువంటి అవకాశాలు ఇందులో ఉన్నాయి. మరి అలాగా నేరుగా వస్తుందంటే 2026 సంవత్సరంలో పరాభావనామ సంవత్సరంలో ఈ కుంభరాశి వారు అవమానాలు ఎక్కువగా ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉన్నది. రాజకీయ పరిణామంలో ఉన్నటువంటి కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ విపరీతమైనటువంటి అవమానాలతో పాటుగా పదవికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు కానీ, విదేశీయాన ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కానీ, చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్నటువంటి వాళ్ళు కానీ తప్పనిసరిగా 2026 సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి పరిహార తంత్రాన్ని చేసుకున్నట్టయితేనే వారు మంచి యోగకరమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి తత్వాలు ఇందులో ఉన్నాయి. అంతేకాని నేరుగా 2026 పరాభావన సంవత్సరంలో కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారం అనటానికి లేదు. కాబట్టి ఒకసారి నేను చెబుతున్నటువంటి విషయాలు మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. కుంభరాశి వారు గత 4.5 సంవత్సరాల నుండి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు కుటుంబంలో తలెత్తుతూ ఉంటాయి. రెండవది, వ్యాపారం కానీ చేస్తున్నప్పుడు మధ్యవర్తుల ద్వారా ఇరుక్కుపోయి ధనాన్ని వృధా చేసుకోవటము, అప్పులు పాలవటము, కోర్టు కేసుల్లో ఇరుక్కోవడం జరుగుతాయి. మరియు ఈ మధ్యకాలంలో ఒక 6 నెలల నుంచి కూడా వీరికి మనస్తాపనకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి.
అందుకని వీటన్నింటి నుంచి కూడా బయటపడాలి అని అంటే ఒక అద్భుతమైనటువంటి యోగ తంత్రాన్ని కుంభరాశి వారికి చెబుతాను. మీరు అవకాశం కుదిరితే ఈ 2026 సంవత్సరంలో 2 పౌర్ణమిలు మీకు అనుకూలం ఉన్నటువంటి రోజున చక్కగా ఇంటి దగ్గర పెరుగన్నమును ఉప్పు లేకుండా కలిపి దానిని ఒక అరిటాకులో వేసి పౌర్ణమి రోజు చంద్రుడికి చూపించి 2 చేతులు దగ్గరకు జోడించి ఓం కాలభైరవాయ నమః అనేటువంటి నామాన్ని పలికి ఒకసారి చంద్రుడిని చూసి నమస్కారం చేసుకుంటే చాలు. అలాగా 2 పౌర్ణములు కానీ చేసుకున్నట్టయితే కుంభరాశి వారికి ఈ పరాభావనామ సంవత్సరంలో 2026లో జరగబోతున్నటువంటి ఉపద్రవాల నుండి బయటపడేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. మరి ఈ చక్కటి పరిష్కార మార్గాన్ని అందరూ పాటించి ఈ కుంభరాశిలో పడుతున్నటువంటి వారు ఇబ్బందుల నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం.